మనకు 3 అవస్థలు ఉంటాయి. అవి జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. రాత్రి మనం నిద్రపోయే ముందు ఉండే అవస్థను జాగృత అవస్థ అని అంటారు. ఆ తర్వాత మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు మన మనస్సు ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. ఆ స్వప్నంలో, ఆ కళ లాంటి ఒక స్వప్నంలో ఒక ప్రకృతి ఉన్నట్లుగా, పట్టణాలు, చెట్లు, జంతువులు, పక్షులు ఉన్నట్లుగా ఆ స్వప్నంలోనే మనం ఏవో పనులు చేస్తూ ఉంటాము. మన అక్కడ ఉన్నట్టుగా మన మనస్సు, బుద్ధి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ స్వప్నంలోనే అనేక సంఘటనలు మనం జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా మనల్ని ఇది కళ, ఇదంతా అబద్ధం అని చెబితే మనం నమ్మము. పైగా నేను నవ్వుతున్నానుగా, దుఃఖిస్తున్నానుగా, ఇదంతా నిజమే అని ఊహిస్తాము, అంటాము, అని అనుకుంటాము. అవును కదా? ఈ స్వప్నం నుండి జాగృతలోకి, ప్రజెంట్ సిచ్యువేషన్ లోకి వచ్చిన తర్వాత మనకొచ్చిన స్వప్నం, ఆ కళ గురించి ఎవరైనా అడిగితే అదంతా భ్రమ, అదంతా ఉట్టిదే, మాయ, భ్రమ, భ్రాంతి, అదొక కళ అని అంటాం. అలాగే ఈ జాగృతి, ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి జ్ఞానం అంటే జ్ఞాన అవస్థకులోకి మనం వెళ్ళినట్టయితే ఈ జాగృత ప్రపంచం అంతా, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా ఒక మాయ, భ్రమ, భ్రాంతి అని మనకి అనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి జ్ఞానం అనే స్థితిలోకి వెళ్ళినప్పుడు జాగృతలో స్వప్నం ఎలా అబద్ధమో, జ్ఞానం అవస్థలో వెళ్ళినప్పుడు ఈ జాగృత ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా, జాగృత ప్రపంచం అంతా అబద్ధం. నిజం చెప్పాలంటే ఈ స్వప్న ప్రపంచం, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయిన ఈ జాగృతి ప్రపంచం రెండు అబద్ధాలే. అంటే ఈ ప్రపంచం లేదు, ప్రకృతి లేదు, విశ్వము లేదు, అసలు జీవులు లేరు. స్వప్న ప్రపంచం అనేది మన మనసు యొక్క సృష్టి. ఈ విధంగా కూడా మనం ఒక శాస్త్రం ఉంది. అంటే మన మనసు కన్న కళ జాగృతి ప్రపంచం, పరమాత్మ యొక్క ఒక సృష్టి. అంటే పరమాత్మ కన్న కళ, మన మనస్సు కన్న కళ, ప్రాతిపాదిక కర్త పరమాత్మ కన్న కళ వ్యవహారిక కర్త. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఇదంతా ఒక మాయ అని ఎప్పుడో చెప్పారు. ఈ మాయ చేసిన కల్పనలు మాత్రమే, దీనిని మాయా కల్పము అంటారు అని శంకరాచార్యులు గారు చెప్తారు. ఆయన మాయ గురించి చాలా అద్భుతమైన ఒక వివరణ ఇచ్చారు. అదేమిటంటే మాయ. యా అంటే ఏదైతే, మా అంటే లేదో, కా అంటే అది. వివరంగా చెప్పాలంటే ఏదైతే లేదో అది మాయ అని అర్థం. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చేసేదంతా ఒక మాయ. కళలు కనేటప్పుడు ఒక మాయ. ప్రతి ఒక్కరు జ్ఞానవంతుడు అవ్వాలి. ఏదైతే మన జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానంలోకి వెళుతామో అది నిజం, అదే భగవంతుడు.